పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శివ, మాది శ్రీకాళహస్తి. నేను పిఎంసి ఛానల్ పెట్టినప్పటి నుంచి ఆ ఛానల్ని చూస్తున్నాను. పిఎంసి ఛానల్ ఒక అద్భుతమైన ఛానల్. మామూలుగా మనం ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో మనం అదే అవుతాము. అనేక ఛానల్స్ ఎన్నో ఉన్నాయి సామాజిక మాధ్యమాలు. సో ఆ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకమైన విషయాలంతా కూడా చూస్తుంటాము. ఆ చూడడం వల్ల మనుషులు ఒక విధంగా తయారవుతారు. ఇక్కడ పిఎంసి ఛానల్ ఏంటంటే ప్రతి క్షణం సత్య దర్శనం. ఈ పిఎంసి ఛానల్లో ప్రతి క్షణం సత్యం గురించి మాత్రమే వస్తుంది. ఆల్వేస్ పాజిటివ్ వార్తలే వస్తాయి. సో మనం అది చూడడం వల్ల మనం ఎప్పుడు నిరంతరంగా పాజిటివ్గా తయారవుతాము. అదేవిధంగా మన సత్యవంతులుగా మనం అవుతాము. ఈ అనేక ఛానళ్ళు సత్యం ఉండదు, పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉంటుంది. రకరకాలమైన అనవసరమైన విషయాలు సోషల్ మీడియాలో అనేక రకాలు చూసి ప్రజలు యూత్గాన ప్రభావితం అయిపోతున్నారు. అసలు ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు కూడా మనం ఆలోచించుకోవాలి. పిఎంసి ఛానల్ గొప్పతనం ఏంటంటే మెడిటేషన్ గురించి వార్తలు ఉంటాయి, ఆత్మ గురించి మాత్రం వార్తలు ఉంటాయి. కాబట్టి అటువంటి ఛానల్ చూడడం ద్వారా మనం ఎప్పుడు కూడా నిరంతరం సత్యంలో ఉంటాము. మన ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా మనం బాగా తయారవుతాం. అదేవిధంగా మెరుగైన సమాజం కూడా పిఎంసి ఛానల్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిఎంసి ఛానల్ చూడాలి. పిఎంసి ఛానల్ పిఎస్ఎస్ఎంలో ఉండేటివన్నీ దాంట్లో చూపిస్తుంది. పిఎస్ఎస్ఎం అనేది ఒక అద్భుతమైన ఒక స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. పిఎస్ఎస్ మూమెంట్ ఒక మహాభారతం అయితే పిఎంసి అనేది ఒక భగవద్గీత లాంటిది. కాబట్టి మనం ఖచ్చితంగా పిఎంసిలో అన్ని విషయాలు మనం చూడాలి. ప్రతిసారి లాక్డౌన్లో 100 ఎపిసోడ్స్ చేశారు. అవి ఇప్పటికీ ఎంతో ప్రజలందరినీ ఉత్సాహపరుస్తున్నాయి. అవన్నీ చూడాలి. ప్రతి క్షణం మనం పిఎంసి ఛానల్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ను మనం చూడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్ చూడాలి. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. I love PMC.